హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కథా స్రవంతి. మాదిరెడ్డి సులోచన గారు రచించిన మీరైతే ఏం చేస్తారు పార్ట్ 5. అది చిన్న మొత్తం అని బయటపడలేదేమో అన్నాడు రెడ్డి. మొన్న కొడుకు పుట్టిన తర్వాత స్కూటర్ ఆఫర్ చేశాను. అతను గంభీరంగా మారిపోయి తన ఇంటికే రావద్దన్నాడు అన్నాడు కోటేశ్వరరావు. అయితే వీడికి ట్రాన్స్ఫర్ తప్పదన్నమాట పళ్ళు కొరికాడు రెడ్డి. ఈసారి వెళ్ళినప్పుడు మినిస్టర్ గారితో ఓ మాట అంటాను హామీ ఇచ్చాడు లాల్. అప్పటికే ముగ్గురికి డోస్ ఎక్కువైంది. నవ్వుతూ మాట్లాడుతున్నారు. బాలరాజు, నువ్వు ఆనంద్కు పని చేయాలి, కానీ అతను చవట, నీతో పని చేయించుకోడు. మేము చేయించుకుంటున్నాం, చేసింది చాలు, వెళ్ళు అన్నాడు రెడ్డి. బాలరాజు బ్రతుకు జీవుడా అని బయటపడ్డాడు. అతనికి తనకు తెలిసిన వార్త ఆనంద్కు తెలియచేయాలని ఉంది. అందరిలో ఆయనే అందరినీ సమానంగా చూస్తాడు. ప్రతి వారిని గౌరవించి మాట్లాడతాడు. సూపర్వైజర్ అందరినీ అడ్డగాడిదలు, రాస్కెల్స్ అని పిలుస్తాడు. ఆనంద్ అంటే అందరికీ గౌరవం. ఏ కూలీకి దెబ్బ తగిలినా దగ్గరుండి కట్టుకట్టిస్తాడు. బాలరాజు వెళ్ళేసరికి ఆనంద్ కొడుకు కూతురితో ఆడుకుంటున్నాడు. ఆయన సైటు మీద నిరంకుశంగా పనిచేయించే ఇంజనీరే. ఇంట్లో ప్రేమమూర్తి అయిన భర్త, అనురాగమూర్తి అయిన తండ్రి. రా బాలరాజు రా, ఏమిటి తీరిక దొరికింది? లల్లి, పాయసం ఉండాలి కదా, మన బాలరాజుకి ఇవ్వు అన్నాడు. ఆయన దగ్గరున్న చనువు వల్ల అక్కడున్న మోడా లాక్కొని కూర్చున్నాడు. లలిత కప్పులో పాయసం పోసి తెచ్చి ఇచ్చింది. ఏం బాలయ్య, బొత్తుగా కనిపించటం లేదు అన్నాడు. ఏమిటి ఆనంద్ బాబు, మరీ ఇంత సత్యకాలం మనుషులైతే ఎలా? మీకు పనిచేయవలసిన వాడిని, వాళ్ళ తాత జాగీరా అన్నాడు. బాలరాజు, నీకు దమ్ములుంటే ఎదిరించి పని చేయలేనని చెప్పు. ఆఫీసు వేళలో వచ్చి వెళ్ళు అన్నాడు కొడుకును ముద్దాడుతూ. వీళ్ళు మీలాంటి ఇంజనీర్ గారినే ట్రాన్స్ఫర్ చేయించాలని చూస్తున్నారు. నన్ను బ్రతకనిస్తారా అన్నాడు బాలరాజు. ఆ సంగతి నాకు తెలుసు బాలరాజు. ప్రభుత్వ యంత్రాంగందే పొరపాటంతా. ఒక్కొక్క ఇంజనీరు చిన్న జీతాలతో ఆస్తులు ఎలా సంపాదిస్తున్నాడో ఆరా తీయవలసిన అవసరం లేదా? అదంతా బాగానే ఉందయ్యా. మీరొక్కరు మడిగట్టుకుంటే మీకు సన్మానం చేస్తారా? రాజు, మనం ఏం పని చేసినా ఒక ఆశయంతో చెయ్యాలి కానీ ఎవరు పొగుడుతున్నారన్నది కాదు. ఈ సైట్లో పనిచేసే ఉద్యోగులలో నిశ్చింతగా నిద్రపోయేది ఒకరో ఇద్దరో. లంచం తీసుకున్నాక ఆ భయంతో త్రాగుడు అలవాటు చేసుకుంటారు అన్నాడు నిర్లక్ష్యంగా. అది కాదు బాబు, నలుగురు నడిచిన దారిలో మనము నడిస్తే. నాకు నాగార్జున సాగర్ పుట్టిల్లు కాదు, నాకు ఎక్కడైనా ఒకటే అన్నాడు తేలిగ్గా నవ్వుతూ. అక్కడ ఇలాంటి వారే ఉంటారు బాబు, ఉండనియ్యి. మన నిజాయితీ మనకు రక్ష, నమ్మకంగా ఆత్మవిశ్వాసంతో అన్నాడు. ఆ రాత్రి బాలరాజు కాంట్రాక్టర్, మిగతా ఇంజనీర్లు, సూపర్వైజర్స్ కలిసి చేసుకున్న పార్టీ చూశాడు. అందరూ ఆనందంగా ఉన్నారు. ఒక్క ఆనంద్ బాబు లేరు. అది అవశకునంగా తోచింది. ఎవరు చేస్తారు ఈ పని? ఒక అతను అడిగాడు. ఇంగ్లీష్లో మాట్లాడండి, రెడ్డి ముద్దగా అన్నాడు. మనకు ₹1,00,00,000 సగం దక్కాలంటే ఎవరో ఒకరు చెయ్యక తప్పదు. రామనాథం గారు, కోటేశ్వరరావు గారు చేస్తారు అన్నాడు లాల్. అవును, అతనికి సన్నిహితులు మీరు. అనుమానించటానికి ఆస్కారం ఉండకూడదు మరికొందరు అన్నారు. ఏమిటది అంటూ అడగబోయిన బాలరాజు తను వాళ్లకు నౌకరు, అడిగే హక్కు లేదనుకుని బయటకు వచ్చేశాడు. ఆ రాత్రి జీపు డ్రైవరు బాలరాజు కలిసి తాగారు. ఆ ఆనంద్ బాబు పిచ్చోడ్రా, ₹50,000 సేదా. అతన్ని ఏం చేయమన్నారు? రాయి ఉన్నదంట, రాయమన్నారు. అందరు ఆఫీసర్ల కంటే గొప్పోడా? ఆనంద్ బాబుపై ఏదో కుట్ర పన్నారని తెలుసు. ఏమిటన్నది బాలయ్యకు తెలియదు. అతని మనసంతా ఆరాటంగా ఉంది. ఆనంద్ బాబు నిక్కరు వేసుకుని తలపై టోపీ పెట్టుకుని వచ్చారు. కాలువ ప్రక్కన పందిరి వేశారు. ఇక్కడ 2 సూపర్వైజర్లు, 2 కాంట్రాక్టర్లు, సీనియర్ ఇంజనీర్ రామనాథం ఉన్నారు. దూరంగా 4 కూలీలు మట్టి ఎత్తుతున్నారు. బాలరాజును దూరం పంపించారు. అయినా అతనికి ఏదో భయం. అందుకే అక్కడక్కడే తెచ్చాడుతున్నాడు. స్వచ్ఛంగా, హృదయపూర్వకంగా నవ్వుతూ బయటకు వచ్చాడు. హలో, ఈరోజు ఇక్కడ కదా వర్క్? అతను నవ్వుతూ అడిగాడు. లేదు ఆనంద్ బాబు, లెక్కలు పూర్తి కానిదే పని సాగదు అన్నాడు కోటేశ్వరరావు. నిన్ననే అయిపోయాయి కదా? ఆశ్చర్యంగా చూశాడు. వీళ్ళంతా కెనాల్లో రాయి ఉందంటున్నారు, మీరేమో 2 మైళ్ళే అంటున్నారు. మేం నష్టపోవాలా? రెడ్డి అడిగాడు.
ఎవరూ నష్టపోనక్కర్లేదు. రండి మరోసారి చూద్దాం చకచకా నడిచాడు ఆనంద్ బాబు. అతని వెనుక వీళ్ళంతా వెళ్ళారు. టెంట్లో టీ చేస్తున్న బాలరాజు కళ్ళకు పద్మవ్యూహంలోకి వెళుతున్న అభిమన్యుడిలా కనిపించాడు ఆనంద్ బాబు. వీళ్ళు మసిలి పొంగాయి. వెనక్కి వచ్చి టీ పొడి వేసి పంచదార కలిపి పాలు పోసి ఆ టీ ఫ్లాస్కులలో నింపాడు. త్వరగా వెళదామనుకుంటుండగానే సైటు దగ్గర నుండి కేక అరుపులు వినిపించాయి. బాలరాజు పరుగున వెళ్ళాడు. కెనాల్లో దెబ్బలు తగిలిన ఆనంద్ బాబును కూలీలు చేతులపై మోసుకు వస్తున్నారు. బాబూ! బాలరాజు కేక పెట్టాడు. ఆనంద్ బాబును జీపులో తీసుకుని ఆసుపత్రికి బయలుదేరారు. బాలరాజుకు అర్థమైంది అది ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన కాదని, కావాలని చేశారని. ఆ విషయం పైకి అంటే తన పీక పోతుందని తెలుసు. రాయిలా నిలబడిపోయాడు. పాపం, బంగారం లాంటి మంచి మనసు మీ అయ్య మీదే పడాలా? కూలీలు కన్నీరు పెట్టారు. బాలరాజు అప్పటికి ఇంకా చిన్నవాడు. కావాలని బండ పడేశారని రిపోర్ట్ చేస్తే తన మాట వింటారా? పోలీసుల నోరు మూయించే డబ్బు వాళ్ళ దగ్గర ఉంది. ఆ విషయం ఆలోచిస్తూ తన గుడిసె చేరుకున్నాడు. ఇంత జ్వరమేందయ్యా? భార్య సుక్కమ్మ కంగారుగా అడిగింది. మాట్లాడక పడుకున్నాడు. రాత్రంతా భయంకరమైన కలలే. రెండవ రోజు భార్య అడిగింది, ఏమైందయ్యా? రేతిరంతా వద్దు వద్దు ఆనంద్ బాబు, తప్పుకోండి, వద్దు, రాయి వస్తుంది, అక్కడ మందుగుండు సామానుంది అని ఒకటే బరులుడు అని ఆమె ఆశ్చర్యంగా చూసింది. సుక్కి, ఒసై సుక్కి, ఆనంద్ బాబు అదేనే, తెల్ల నిక్కర్లు వేసుకునే ఇంజనీర్ బాబు చచ్చిపోయిందంట, పీనుగు వచ్చిందంట, చూసి వద్దాం పద అని పక్కంటి రాములు పిలిచింది. ఆనంద్ బాబు ఒక్క కేక పెట్టి లేచాడు. బాలరాజు అందరినీ తప్పించుకుని అతని ఇంటి ముందు వాలాడు. అందానికి మారుపేరుగా, ఆనందానికి నిర్వచనంగా, చిరునవ్వుల గనిగా ఉండే లలితమ్మ మూర్తీభవించిన శోక దేవతల శవం ప్రక్కన పడి ఉంది. ఆయనను ఆసుపత్రిలో పోస్టుమార్టం చేశారట. నిండా తెల్లబట్ట కప్పారు. నీచుడు, చండాలుడు కోటేశ్వరరావు ఇద్దరు పిల్లలను ఎత్తుకుని తిరుగుతున్నాడు. అమ్మా, వీడు పరమ దుర్మార్గుడు, నీ భర్తను పొట్టన పెట్టుకున్న పాపిష్టివాడు, ఆ ఇద్దరి పిల్లల గొంతు నొక్కి కెనాల్లో పడేస్తాడు అని చెప్పాలనిపించింది. నోట్లో నుండి మాట రానేలేదు. అతను తేరుకునే లోపలే ఆనంద్ అన్నలు వచ్చి దహన సంస్కారాలు చేసి వెళ్ళిపోయారు. చెల్లమ్మ అంటూ కోటేశ్వరరావు లలితమ్మ పంచన చేరాడు. పాప పరిహారం కోసం రాబోలు. ఆనాటి నుండి బాలరాజు ఎదురుపడితే వాళ్ళు చెబితే పని చేయనని మొండికేశాడు. ఆ భయంకరమైన స్థలంలో తనుండరాదు. తను వాళ్లకు సేవలు చెయ్యలేడు. డిసోబీడియన్స్ కింద ట్రాన్స్ఫర్ చేస్తారు. అదే తనకు కావలసింది. కానీ పూర్తిగా ఇంజనీర్ గారి ఇంటిపై ఉండాలని రామనాథం ఇంటికి వేశారు. బాలరాజుకు చాలా కసిగా ఉంది. రామనాథాన్ని చూస్తే అసహ్యం వేసేది. వాడికి గౌరవం ఇచ్చేది ఏమిటని అసహ్యం వేసేది. తనకు వివాహం కాకపోయి, సుక్కమ్మ తన జీవితంలోకి రాకపోయి ఉంటే తెగించి వాడి పని పట్టేవాడు. ఒకరోజు బాలరాజు ఆయన కాటేజ్ ముందు వేసిన తోటకు నీళ్లు పెడుతున్నాడు. రామనాథం కోపంగా వచ్చాడు. ఎరా బాలయ్య, ఒళ్ళు కొవ్విందా? నేనేం చేశానండి? కసిగా ఉన్నా మర్యాదగానే అడిగాడు బాలరాజు. ఇంట్లో వంట పని చేత కాదన్నావుట, ఆడవారి బట్టలు ఉతకనన్నావుట, ఏమిటి కథ అన్నాడు. నాకు రాని పనులు ఎలా చేస్తానండి అన్నాడు బాలయ్య. ఆనంద్ బాబు పెళ్ళం అందంగా ఉండేదనా? చీరలు రేఖలు ఉతికి ఆరేసేవాడవు అన్నాడు వెటకారంగా. బాలయ్యలో దాగి ఉన్న దావాగ్ని ఒక్కసారిగా బయటకు వచ్చేసింది. వెళ్ళి రామనాథం కాలర్ పట్టుకున్నాడు. ఒరే కాంట్రాక్టర్ల తొత్తుకొడక, ఆ దేవుడి పేరెత్తే పాడి వాటివా నువ్వు? ఆయన తనతో సమానంగా చూసిండ్రా. అడ్డమైన గడ్డి తిని అవసరాలు పెంచుకోలేరు. ఇస్త్రీ ఎందుకని ఒక పక్క తాడుకు కట్టే, మరో పక్క తను పట్టుకుని నిల్చుందిరా ఆయమ్మ. నువ్వు వస్తే నీ కడుపుకు కాఫీ పొయ్యాలని ఆ కొస చెట్టుకు కట్టబోతే నేను పట్టుకున్నానురా దొంగనా కొడక అన్నాడు ఇంకా బండబూతులు తిడుతూ. రామనాథం రెచ్చిపోయాడు. తన చేతి కింద పడి ఉండాల్సిన 4th క్లాస్ ఎంప్లాయీ ఇన్ని మాటలు అనటమా? బాలరాజును నెట్టి 2 చెంప పెట్లు ఇచ్చాడు. బాలరాజు రెచ్చిపోయాడు. ఒరే, డబ్బు కాసపడి తోటి ఇంజనీర్ని చంపిన రాక్షసుడివిరా, నిన్ను వదులుతానా? మళ్ళీ లంఘించబోయాడు. అప్పుడే బయట నుండి వచ్చిన 2 సూపర్వైజర్లు కోటేశ్వరరావు కలిసి బాలరాజును బయటకు లాగారు. ఏమిటి రామనాథం గారు, 4th క్లాస్ ఎంప్లాయీతో చెయ్యి కలపటం ఏం బాగుంది? కోటేశ్వరరావు మందలించాడు.
వాడి నోరు పెద్దదైంది, పొగరు బలిసింది. నమస్కరించటం మటుంచి మనం వస్తున్నా లేవడు అన్నాడు కోపంగా. మీలాంటి దగాకోర్ల దగ్గర పనిచేయడమే సిగ్గుచేటంటే దండాలు పెట్టాలట్రా కుండాకోర్. బాలరాజు కోపంగా ఖాండ్రించి ఉమ్మేశాడు. ముందు నువ్వు నడువు, జీపు డ్రైవర్ లాగాడు. పోతాన్రా, వాడి అంతు చూసి పోతాను. ఒరే రామనాథం, ఏ నాటికైనా నా చేతిలో చస్తావు, గుర్తుంచుకో అన్నాడు అరుస్తూ. వీటిని ట్రాన్స్ఫర్ చేయించాలండి అన్నాడు రామనాథం. బాలరాజు తనకేం తెలియదని మొత్తుకున్నాడు. గొడవ చేశాడు. అతని మాటలు ఎవ్వరూ వినలేదు. న్యాయం గుడ్డిదని మరోసారి నిరూపణ జరిగింది. బాలరాజును దోషిగా నిలబెట్టడానికి 2 బలమైన సాక్ష్యాలున్నాయి. ఒకటి, 10 మంది ముందర బాలరాజు రామనాథాన్ని చంపుతానని ప్రగల్భాలు పలికి సవాలు చేశాడు. రెండవ అంశం, అతని భార్య సాక్ష్యమే అతన్ని పాతాళానికి తొక్కివేసింది. నేను ఇంట్లో లేనుండ్రి, ఆయన ఎప్పుడొచ్చి పడుకున్నాడో తెలియదు. నేను రేత్రి 7 గంటలకు చూసినా అన్నది. రామనాథం 6 గంటలకు చచ్చిపోయాడుట. బాలరాజు ఇంట్లోకి రాగా ఎవరూ చూడలేదు. బాలరాజును జైలుకు పంపుతుండగా సుక్కమ్మ ఏడుస్తూ వచ్చింది. ఆడికి మనమేం నష్టం చేసినాం? ఆ కోటేశ్వరరావు రామనాథం గోరిని చంపిండట. నువ్వెందుకు అనబోయేవయ్యా? బోరు నేర్చింది. కొందరు కూలీలు అదే మాట చెప్పారు. వాళ్ళిద్దరూ ఒక్కటే కదా, రామనాథాన్ని ఎందుకు చంపుతాడు? ఆశ్చర్యంగా అడిగాడు బాలరాజు. అదంతా ఓ కథ అంట. ఆనంద్ బాబు ప్రమాదంలో పోలేదంట, వీళ్ళంతా కలిసి చంపిండ్రట. మరో కథను చెప్పాడు. ఈ దెబ్బకు భయపడి ఆ రోజున జూనియర్ ఇంజనీర్ 2 సూపర్వైజర్లు లాంగ్ లీవ్ పెట్టారు అన్నాడు మరో 4th క్లాస్ ఎంప్లాయ్. అతను కొత్తగా వచ్చాడు. ఒరే కోటిగా, బాలరాజు పిడికిళ్ళు బిగుసుకున్నాయి. ఆ క్షణంలో చేదుకున్న సంకెళ్ళు తెంచుకుని వెళ్ళి అతన్ని చంపి రావాలని ఉంది. తనకు ఎలాగో శిక్ష పడింది. ఒకసారి హంతకుడయ్యాడు అతను, మరోసారి నిజంగా చేసి చూపితే? పేదవాడి కోపం పెదవికి చేటు. బాలరాజు కట్టుదిట్టాలలో జైలుకు వెళ్ళాడు. 1 కాదు 2 కాదు, సుదీర్ఘమైన 21 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. చేయని నేరానికి శిక్ష పడింది. అప్పుడప్పుడు సుక్కమ్మ వచ్చి చూసి వెళ్ళేది. మనమే అన్యాయం అయిపోయినామయ్యా. ఆ కోటేశ్వరరావు తన పాపం బాపుకోవటానికి ఆనంద్ బాబు పిల్లలను తీసుకెళ్ళిండు అన్నదోసారి. సుక్కి, అమ్మగారితో చెప్పవే, వాడు త్రాస్పామే అన్నాడు. ఆ తర్వాత సుక్కమ్మ రాలేదు. బాలరాజు పినతండ్రి కొడుకు వచ్చి చెప్పలేక చెప్పాడు. సుక్కమ్మ మారుమనువు చేసుకున్నదిరా అని. బాలరాజుకు ప్రపంచమంతా గిర్రున తిరిగింది. ఒక్కసారి తన పెళ్ళి, తామిద్దరూ చేసుకున్న బాసలు, పంచుకున్న మధుర క్షణాలు గుర్తుకు వచ్చి సుక్కి అని బళ్ళు కొరికాడు. ఆ 4 గోడల మధ్య ఉండి ఏం చెయ్యలేడు కాబట్టి 4 రోజులు అన్నం మానేశాడు. కడుపులో ఆకలి అతని కళ్ళు తెరిపించింది. ఈ సమాజం ఇంకా స్త్రీ ఒంటరిగా నిబ్బరంగా జీవించే పరిస్థితి ఇవ్వలేదు. అదే కాక తన జీవితం నాశనమైందని సుక్కమ్మది కావాలనుకోవటం అన్యాయం. అందుకే భార్యపై కోపం చల్లారి జాలిగా మారింది. ఆ తరువాత అతని హృదయంలో భార్య కానీ చుట్టూ ఉన్న బంధువులు కానీ లేరు. ఒకటే ధ్యేయం, ఒకటే గమ్యం. బయటకు వస్తూనే కోటేశ్వరరావును సర్వనాశనం చెయ్యాలి. జైలు నుండి విడుదలై బయట ప్రపంచంలోకి వచ్చాడు. బయట సుక్కమ్మ, బాలరాజు పినతండ్రి కొడుకు ఉన్నారు. ఆమెను చూసి ముఖం తిప్పుకున్నాడు. నన్ను మన్నించయ్యా, నిన్ను మరిచిపోయి కాదు, నాకు బలుపు ఎక్కి కాదు, ఈ జనారణ్యంలో ఆడది ఉండలేదయ్యా అన్నది సుక్కమ్మ. ఆమె జుట్టు పాపట్లో తెల్లబడింది. అతను ఆమెను జాలిగా చూశాడు. వేదాంతిలా నవ్వాడు. ఆమె భర్తకు పళ్ళకొట్టుందట, జాంబాగ్లో ఉన్నాడట. ఇంటికి రమ్మని తీసుకువెళ్ళింది. కన్నీటితో ఆతిథ్యం ఇచ్చింది. నువ్వు చేస్తానంటే మాకు తెలిసిన వారి ఫ్యాక్టరీలో పని ఉందయ్యా అన్నది సుక్కమ్మ. తను ఒకప్పుడు తాళి కట్టిన భార్య పరాయిదానిలా పలకరిస్తుంటే అతనికి మతిపోయింది. అక్కడ ఉండలేకపోయాడు. ఎక్కడికి వెళ్తావయ్యా? సుక్కమ్మ అడిగింది. ఆ కోటిగాడిని చంపి నిద్రపోతాను. ఆనంద్ బాబును చంపినందుకు, నన్ను జైలుకు పంపినందుకు పగ తీర్చుకుంటాను. లేచాడు. కోపం వద్దయ్యా, ఆనందబాబు కొడుక్కి కోటేశ్వరరావు కూతురునిచ్చి వివాహం చేస్తారు అన్నది సుక్కమ్మ. అబద్ధం, అంత అబద్ధం. లలితమ్మ కంఠంలో ప్రాణముండగా ఆ పని చెయ్యదు. ఆవేశంగా లేచాడు. అయ్యో రామా, నా చెల్లెలి బావ ఎలమంది అక్కడే కొలువు చేస్తున్నాడు. ఈరోజు లలితమ్మ ఇంట్లో విందట అన్నది సుక్కమ్మ. బాలరాజుకు మతిపోయింది. డబ్బున్నవారు పుణ్యాన్ని కొంటారు కాబోలు. తన పాపం దాచిపెట్టడానికి ఎంత ఎత్తు వేశావురా సుక్కి. ఆ కోటిగాడి బ్రతుకు బజార్లో పెట్టినది. నిద్రపోను, నాకు మిగిలిన పని అదొక్కటే అని బయలుదేరాడు.
ఆవేశం, అసూయ అతని అంతరంగాన్ని హాలాహలంగా మార్చింది. అది బాబు, ఈ బాలరాజ్ చెప్పే కథ. ఆ రోజు జరిగింది చెప్పి జ్వరంతో పడితే మీరిక్కడ చేర్పించారు. నాకు బ్రతకాలని లేదు, కానీ శత్రువులను మట్టుపెట్టనిదే చావాలని లేదు అన్నాడు ఆవేశంగా. నిశ్చలంగా, శిల్పంలా అతను చెప్పేది అంత జాగ్రత్తగా, లెక్చరర్ పరీక్షల ముందు ఇంపార్టెంట్ పాఠం చెబితే వింటున్న విద్యార్థిగా విన్నది అంజని. శ్రీహర్షకు మొదటిసారి విన్నప్పుడు కలిగిన ఆవేశం కలగలేదు. కొన్ని విషయాల దగ్గర ఆగి ఆలోచించవలసిన స్థితి ఏర్పడింది. అతను విన్నావా అన్నట్టు అంజని వైపు చూశాడు. ఆమె తలాడించింది. బాలరాజు గారు, మీరు చెప్పిందంతా విన్నాను. మా నాన్న ఆనంద్ గారిని, రామనాథం గారిని చంపగా మీరు చూడలేదు, ఎవరో చెప్పారు. అది మీరు నమ్మారు, అవునా? మెల్లగా స్పష్టంగా అడిగింది. మీరు చదువుకున్నోళ్ళు కావచ్చు, మాటలతో మాయ చేస్తున్నామనుకోకండి. మీ అబ్బి, ఆ రెడ్డి, ఆ లాల్ ముగ్గురు కలిసి చేశారు ఈ పని. కావాలంటే అక్కడ ఇంకా పాత గుడిసెలున్నాయి, అడుగు చెప్తారు అన్నాడు కోపంగా. మరి ముగ్గురు కలిసినప్పుడు అనర్థం జరిగింది. మరి అందరినీ వదిలి మా నాన్నను పట్టుకున్నావేం? ఆవేదనగా అడిగింది అంజని. ఎవ్వరినీ వదలాలని అనుకోలేదు. ఆనాడు తెగింపు చేద్దామంటే నాకు పెళ్ళాముంది, ఇంకా న్యాయం ధర్మం ఉన్నాయనుకుని తెగింపు చెయ్యలేదు. ఈరోజు అన్నిటికీ తెగించాను. అతని ముఖం ఎర్రగా మారిపోయింది. బాలరాజు, ఆవేశం పనికిరాదు. నువ్వు నా కోసమైనా బ్రతకాలి. మా నాన్న మంచితనం నీ నోటి గుండా పదే పదే వినాలి. మా నాన్న గురించి అమ్మ చెప్పింది, కానీ నీ అంత స్పష్టంగా అందంగా చెప్పలేదు. నీవేమో కానీ వాళ్లపై నాకు అభిమానం ఉందనుకుంటున్నావా అన్నాడు అదరం పుట్టిపడే కంఠంతో. బాబు, శ్రీహర్ష రెండు చేతులు తన గుప్పిట్లో బిగించి హృదయానికి ఆంచుకున్నాడు. ఆ దృశ్యం ఎందుకో అంజనిని పిచ్చిదాన్ని చేసింది. బాలరాజు తన అదృష్టాన్ని హస్తగతం చేసుకోవాలని వచ్చిన రాక్షసుడిలా కనిపించాడు. అతన్ని తీక్షణంగా చూసింది. బాలరాజు ఆ చూపుని లెక్క చేయనట్టు ముఖం తిప్పాడు. కొందరి పాపాలు తొందరగా పండుతాయి, మరికొందరివి ఆలస్యంగా పండుతాయి. ఆ లాల్గాడు చిన్న కుర్రదాన్ని పెళ్లి చేసుకున్నాడట. అది కాస్త దొరికినంత చేజెక్కించుకుని లేచిపోయిందట. ఆడు పిచ్చిపట్టి తిరుగుతున్నాడు అని వికటంగా నవ్వాడు. ఈ ఊళ్ళోనేనా? అవునయ్యా, పత్తరగట్టిలో ఉండేది. అప్పులోళ్ళు ఇల్లు స్వాధీనం చేసుకున్నారంట. ఆ ఇంటి ముందు అడుక్కు తింటూ రాళ్ళేరి లెక్క పెట్టుకుంటూ తిరుగుతున్నాడు. ఒక్క దెబ్బ చాలు ఆడి ప్రాణాలకు, కానీ వాడు చావకూడదు. ఇంకా బలహీనమైన బ్రతుకు బతకాలి అన్నాడు కసిగా. ఆ ఆవేశమే వద్దన్నాను, కసిరాడు శ్రీహర్ష. అవును బాబు, గతం గుర్తుకు వస్తుంది, దాంతోపాటు ఆవేశము వస్తుంది. ఏం చెయ్యను? అసహాయంగా చూశాడు. శ్రీహర్ష లేచి కొన్ని నీళ్లలో గ్లూకోజ్ వేసి త్రాగించాడు. అది అంజనికి చాలా అసహనంగా ఉంది. బాబు, అప్పుడు ఆడి దర్జా చూడవలసింది. పొట్టు లాల్చి తప్ప మరేం వెయ్యలేదు. అన్ని వేళ్లకు రవ్వల ఉంగరాల్లాంటి. పక్కపక్క నవ్వాడు బాలరాజు. శ్రీహర్ష అతన్ని చూశాడు. అవన్నీ కాళ్ళొచ్చి నడిచిపోయాయి నా కొడుక్కు. ఆ రెడ్డిగారేమో కారు యాక్సిడెంట్లో పోయిందట. ఆడి పెళ్ళ మామూలు మనిషిలా కూలీ లేకపోయినా వ్యవసాయం చేస్తుందట. ఇక్కడ న్యాయం జరగకపోయినా అక్కడ జరిగింది బాబు అన్నాడు వత్తి పలుకుతూ. అంజనికి ఏం మాట్లాడాలో తెలియలేదు. ఆమెకు ఎవరైనా గట్టిగా మాట్లాడితే భయం పట్టుకుంటుంది. ఈ మాత్రం ధైర్యం చేసిందంటే ఆమె ఊహించని ఆనందం తల్లక్రిందులు కావటంతో వచ్చిన తెగింపు. విజయన్న మాటలని చెప్పవచ్చు. గంభీరంగా ఉన్న భర్తను కానీ బాలరాజును కానీ పలకరించలేకపోయిందామె. అసహనంగా కదిలింది. బాలరాజు ఒకసారి ఆమె వంక చూశాడు. ఇదిగో, నీకు నీ అబ్బ మీద అంత నమ్మకం ఉంటే వెళ్ళి అతని చెయ్యి నీ తలంపై పెట్టుకుని నీ మీద ప్రమాణం చేసి నిజం చెప్పమను అన్నాడు నిర్లక్ష్యంగా. మా నాన్న అలాంటిదేమైనా ఉంటే మొదటే చెప్పేవాడు అంది వణికే గొంతుతో. చూడు, నేనే వెళ్ళి ఆనాడున్న కొందరిని తెచ్చేవాడిని. బాబు నన్ను ఇక్కడ కట్టేశాడు. మీ అన్నయ్యను అడగరాదు? నీవంటే వల్లమాలిన ప్రేమ. నువ్వు పెండ్లానికి పుట్టలేదని దేవతలాంటి లలితమ్మ గారితో స్నేహం చేసి నీకు భర్తను సంపాదించాడు. అందుకని నీవు ఒట్టేస్తే నిజమే చెబుతాడు అన్నాడు బాలరాజు. మా నాన్నకు అనర్థాలతో సంబంధం లేదనుకుంటే నీ అబ్బా అబద్ధాలాడినట్టు లెక్క అన్నాడు దృఢంగా. అన్నీ మీరన్నవే నిజం కావు, నిజమని నిరూపించాలి. అప్పుడు నాకు మా నాన్నకు నేనే శిక్ష వేసుకుంటాను అంది ఆవేశంగా లేచి.
నువ్వు విశ్రాంతిగా పడుకో, నేను బెంగళూరు నుంచి వచ్చాక కలుస్తాను అని శ్రీహర్ష కూడా లేచాడు. ఇద్దరూ ఒకరి వెంట ఒకరు బయటికి వచ్చారు. అక్కడ ఆటో రిక్షాలు కానీ ట్యాక్సీలు కానీ ఏమీ దొరకవు. ఇక్కడ కూర్చుంటావా, నేను వెళ్ళి ఆటో రిక్షా తీసుకువస్తాను అన్నాడు ఆమె వైపు చూడకుండానే. మీతో నేను వస్తాను, దొరికిన చోటే ఎక్కుదాము అన్నది. అతనితో అలా నడుస్తూ జీవితం అంతా గడిపేయాలని ఉంది. ఆమెకు చిత్రంగా అనిపించింది, ఆమెకు బాధగా లేదు. ఎవరైనా తనని నొప్పించే మాట అంటే కళ్ళమ్మట నీళ్లు జలజలా రాలిపడేవి. ఇప్పుడు ప్రయత్నించినా కళ్ళమ్మట నీళ్లు రావటం లేదు. నిజంగా బాలరాజు చెప్పిన దాంట్లో తండ్రి పాత్ర ఎంత? తను అడిగితే నిజం చెప్తాడా? ఆనంద్ బాబు అదృష్టవంతుడేమో, అల్పాయుష్కుడే కానీ అనంతమైన ప్రేమ సంపాదించాడు. తన తండ్రి దురదృష్టవంతుడు. ప్రతి నిమిషము ప్రత్యర్థులను ఎదుర్కోవటంతోనే సరిపోతుంది. ఆయన ప్రేమించి అభిమానించే వ్యక్తి తను నిలదీసి అడిగితే ఏదైనా నిజం బయటికి వస్తే, తను యావగించుకుంటే, నిందిస్తే ఆయన బ్రతకగలడా? తన కోసం భార్య కొడుకుతో శాశ్వత విరోధం తెచ్చుకున్న తండ్రి, తన కోసం కోడలి చెప్పులు మోసిన తండ్రి. భగవాన్, ఆయనను అసహ్యించుకుని యావగించుకునే పరిస్థితి కల్పించకు. చావాలనుకుంటే రోడ్డే కావాలా? శ్రీహర్ష కంఠం కరుకుగా వినిపించేసరికి లోకంలోకి వచ్చింది. తన చేతిలో ఉన్న ఆమె జడ వదిలేశాడు అతను. అప్పుడు తెలిసింది ఆమెకు. నొప్పి అబ్బా అని ముచ్చెన గుంతలతో రాసుకుంది. ఆమె ముఖంలో రెపరెపలాడుతున్న బాధ చూడగానే శ్రీహర్ష కోపం ఒక్కసారి దిగిపోయింది. ఒక్క నిమిషం ఆలస్యం అయితే ఆ వ్యాన్ కింద పడేదానివి అన్నాడు దూరంగా. పెట్రోల్ బంకు దగ్గర నిలబడ్డ వ్యాన్ చూపించాడు. క్షమించండి అన్నది తల వంచుకుని. నీ భుజం అందలేదు, నీ జడ అందింది. పొడవాటి జడ ఉండడం ఎంత ఉపయోగమో తెలిసింది అన్నాడు కాస్త నవ్వుతూ. అతడు మాట్లాడే తీరు చూస్తే అతను ద్వైధీభావాలతో సతమతమవుతున్నట్టు అర్థం చేసుకుంది. ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళు, మీ నాన్నగారితో నిజాలు చెప్పించు అన్నాడు అతను. అలాగే, ఇప్పుడు మాత్రం ఇంటికి వెళ్ళను. మీరు బెంగళూరు వెళ్ళే వరకు అక్కడే ఉంటాను. నాన్న ఇంట్లో లేరు అంది. అతను ఇబ్బందిగా కదిలాడు. మీకు వేరే పనులుంటే, నా వల్ల ఆటంకం అనుకుంటే వద్దులే అంది నిరాశ నిండిన గొంతుతో. అబ్బే, వేరే పనేం చెయ్యలేను. ఇప్పుడు ఊటీలో ఉన్నవాడిని ఇక్కడ కనిపిస్తే అమ్మకు వార్తలు అందుతాయి. ఆటోను కేకవేశాడు. ఇద్దరూ ఎక్కారు. అతనికి దూరంగా కూర్చోవటం ఆమెకు చేత కావటం లేదు. అయినా తప్పదు. కుదుపులకి అదుపు తప్పిన ఆటో వాళ్ళని దగ్గరగా చేర్చింది. ఇద్దరు ఉలిక్కిపడ్డట్టు సర్దుకుని జరిగేవారు. హోటల్ రూమ్కి రాగానే అతను భోజనాలకు ఆర్డర్ చేశాడు. బ్యారర్ 2 కప్పుల బాసుంది పట్రా అనటం విని అంజని హృదయం పొంగిపోయింది. ఆమె 9వ తరగతి చదువుతుండగా కాబోలు. లలితమ్మ, విజయ శ్రీహర్షతో పాటు హోటల్కి వెళ్ళారు. వాళ్ళిద్దరూ ఐస్ క్రీమ్ కావాలన్నారు. అంజు, నీకేం కావాలి చెప్పు లలితమ్మ లాలనగా అడిగింది. వాళ్ళేవి తీసుకుంటే అవే అంది కంగారుగా. ముగ్గురు ఫక్కున నవ్వారు. చూడు అంజు, వాళ్ళు తీసుకునేది కాదు, నీ ఇష్టం చెప్పమ్మా. లాలింపుకు కరిగిపోయింది. నాకు బాసుంది కావాలత్తయ్యా అన్నది. గుడ్, అలా ఉండాలి. నీకు ఇష్టమైనవి నువ్వు తినాలి, కానీ వాళ్ళు ఏవి తింటే అది తిని సరిపెట్టుకోవాల్సిన కర్మ ఏంటి? మందలింపుగా లలితమ్మ అన్నది. ఆనాటి విషయం ఇంకా భర్తకు గుర్తుందంటే ఆమె మానసం విహంగమైపోయింది. ఆనందనాట్యం చేసింది. థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్నెస్ అన్నది అతన్నే సూటిగా చూస్తూ. అతను తన భావాలు దాచిపెట్టాలని బాత్రూంలోకి వెళ్ళాడు. అతను వచ్చాక తను వెళ్ళి ముఖం కడుక్కుని వచ్చింది. భోజనం కూడా వచ్చింది. బాసుంది అయిపోయిందట. గులాబ్ జామున్ కావాలేమో అడగమన్నారు అన్నాడు. అడిగింది అయిపోయిందని మీరు చెప్పింది తింటామా? బయట నుంచి తీసుకురా అని 5 రూపాయల నోటు గిరాటు వేశాడు. పర్వాలేదు వారించింది అంజని. అతను వెళ్ళిపోయాడు. మీరు మంచి మనసుతో నాకు ఇష్టమైనవి పెట్టించాలన్నా తినే గీత నాకు ఉండవద్దు అన్నది పేలవంగా నవ్వుతూ. అతను ఏదో చెప్పబోయి విరమించుకున్నాడు. భోజనాలు చేశారు. కాసేపు విశ్రాంతి తీసుకుంటారా? పక్క దులిపింది. వద్దు అంజని, పిక్చర్కి పోదాం పద అన్నాడు చటుక్కున లేస్తూ. ఒకే గదిలో తనకు దూరంగా ఉండటానికి అతను బాధపడుతున్నాడని అర్థమైంది. ఇద్దరు మ్యాట్ని చూసి వచ్చారు. టీ తాగాక మెల్లగా ఆమె చెయ్యి తన చేతితో నొక్కిపట్టాడు. చూడంజని, వ్యక్తిగతంగా నువ్వంటే నాకు ద్వేషం లేదు, అభిమానం, ఆరాధనే తప్ప. కానీ మీ నాన్న విషయం విన్నాక నా మనసుకు నచ్చజెప్పుకోలేకపోతున్నాను. నువ్వు నా స్థానంలో ఉండి ఆలోచించు. నువ్వైతే ఏం చేస్తావో అని అడిగాడు. తన తండ్రిని చంపిన వారిని ఎవ్వరూ క్షమించరు, నేను క్షమించను. కానీ
అర్థమైంది. మీ నాన్న చంపినట్టు ప్రత్యక్ష సాక్ష్యాలు కావాలి, అవునా? అతను లేచి ఆమె భుజాలపై చేతులు వేసి కళ్ళల్లోకి సూటిగా చూశాడు. రామనాథం, కోటేశ్వరరావు అతనికి ఆత్మీయులు. వాళ్ళు చేస్తే అనుమానం రాదనుకోవటంలో అర్థమేమిటి? ఆమె మాట్లాడలేకపోయింది. రామనాథం గారితో బాలయ్య పోట్లాడినప్పుడు ఉన్నది, బాలయ్య ప్రగల్భాలు విన్నది మీ నాన్నేనని అంగీకరిస్తావా? ఆమె మాట్లాడలేదు. వెళ్ళి అతని వెర్షన్ ఏమిటో విను, ఆ తరువాతే మనం కలుసుకునేది అన్నాడు. ఆమె నిట్టూర్చింది. నిన్నటి ఆవేశం ఉదయం లేదు. ఉదయపు ఆవేదన మధ్యాహ్నం తగ్గింది. మధ్యాహ్నం కోపం ఇప్పుడు లేదు. కాలమే ఈ గాయం మాన్పుతుందనుకుందామే. కానీ అతన్ని వదిలిపెట్టి వెళ్ళాలంటే మనసు అంగీకరించటం లేదు. ఆటో వచ్చింది సాబ్. కుర్రాడు వచ్చాడు. పద, నిన్ను ఎక్కించి వస్తాను అన్నాడు తన చేతులు తీసుకుంటూ. ఒక్కసారి అంజనికి పూనకం వచ్చినట్టయింది. ముంగాళ్లపై లేచి అతని పెదవులు బుగ్గలు చుమ్మించింది. ఐ లవ్ యూ, ఐ లివ్ ఫర్ యూ, ఐ డై ఫర్ యూ అని సుడిగాలిలా బయటపడింది. అంజని అని అతను తేరుకుని పిలిచే లోపలే ఆమె ఫస్ట్ ఫ్లోర్కు వచ్చేసింది. అతను అలాగే నిలబడిపోయాడు. లారీతో సామాన్లు తెచ్చిన కూతురుని చూసి ఆశ్చర్యపోయింది లలితమ్మ. అమ్మా, శ్రీకేమో బెంగళూరులో ఉద్యోగం దొరికే అవకాశం ఉందట. ఈ ఇల్లు అద్దెకిచ్చేయమన్నాడు. ఆ అద్దె నేనే ఇస్తాను అన్నది. మామయ్యకు చెప్పాడా? చెబుతాడేమోలమ్మా, వాడిని అడగను. కొత్త దంపతులు ఒంటరిగా ఉండాలనుకుంటారు అన్నది. అంతేనా? మొన్న రాత్రి విషయం మనసులో పెట్టుకున్నాడా? లలితమ్మ గాబరాగా అడిగింది. ఏదైనా ఇప్పుడేం మాట్లాడవద్దమ్మా. కొన్నాళ్ళు ఒంటరిగా ఉంటే వాడికి తెలుస్తుంది బరువు, బాధ్యత. ఆ అమ్మాయి ఈ ప్రపంచ జ్ఞానం నేర్చుకుంటుంది అన్నది. లలితమ్మకు అది నిజమే అనిపించింది. తన జీవితంలో ఎవరి ప్రమేయము లేకపోవటం వల్ల అనుభవాలు, పొదుపు తెలిసాయి అనుకుంది. సాయంత్రం వరకు సామాన్లు సర్ది స్నానం చేసింది విజయ. హాల్లో రాజశేఖరం కూతురితో కబుర్లు చెబుతున్నాడు. హాయ్ రాజా. హాయ్. నీ పేషెంట్లకు మరో 2 రోజులు ఇంటి అడ్రస్ తెలియకూడదని ప్రార్థిస్తున్నాను అన్నాడు. ఎందుకేమిటి? జడల్లుకుంటూ కూర్చుంది విజయ. మనం సినిమాకి వెళ్ళి ఎన్ని రోజులైంది అన్నాడు కినుకగా. ఇప్పుడు సినిమాకు వస్తే అక్కడ హాయిగా నిద్రపోవాలి. ఐఆమ్ ఎగ్జాస్టెడ్ అన్నది. మమ్మీ, జూకి వెళదాం అన్నది స్వీటీ. నిన్ను చూస్తున్నాం చాలు తల్లి అన్నది విజయ. నో మమ్మీ. స్వీటీ వచ్చి తల్లిని పిడికిళ్ళు బిగించి కొట్టింది. విజయమ్మ, పక్కింటమ్మాయికి కడుపులో నొప్పిట, గిలగిలా తన్నుకుంటుంది. వెళ్ళి ఒక్కసారి చూడమ్మా. స్వీటీ, నువ్వు ఇలారా, స్నానం చేయిస్తాను అన్నది లలితమ్మ. ధన్యోస్మి. అయ్యిందా? నీరసపడిపోయాడు రాజా. విజయ ఫక్కున నవ్వి స్ట్రెత్ తీసుకుని వెళ్ళిపోయింది. ఆమె పేషెంట్ని టెస్ట్ చేసింది, వివరాలు అడిగి తెలుసుకుంది. ఇంటికి వచ్చి 2 టాబ్లెట్లు ఇచ్చింది. డ్రాయింగ్ రూమ్లో నుంచి రాజశేఖరం కంఠం స్పష్టంగా వినిపిస్తుంది. చూడండి, ఇక్కడ ఎంత ఖర్చు అయింది అన్నది కాదు ముఖ్యం, ఎంత ఘనంగా జరిగింది అన్నదే ముఖ్యం. అన్ని పత్రికలలో ఫోటోతో పాటు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వండి అంటున్నాడు. ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి. పేషెంట్ తాలూకు మనుషులు వెళ్ళిపోయాక అక్కడే నిలబడింది. రాజశేఖరం హడావిడిగా వచ్చి తన డ్రాయర్ సొరుగులాగి 4-5 ఫోటోలు తీశాడు. విజ్జి, ఇందులో ఏది స్మార్ట్గా ఉందో చెప్పు. ఎందుకు? ముందు చెబుదు అన్నాడు కాస్త విసుగ్గా. ఒక బస్ట్ సైజ్ ఫోటో తీసి చూపించింది. చుక్కల ఆఫ్ షర్ట్లో నిర్లక్ష్యంగా వదిలేసిన జుట్టుతో ఎంతో బాగున్నాడు. నీకు టేస్ట్ లేదు విజ్జి, ఈ టై కట్టుకున్న ఫోటో బాగుంది అన్నాడు ఇంకొకటి పైకి తీసి. గండు పిల్లిలా ఉన్నారు అన్నది నవ్వుతూ. థ్యాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్ అని బీరువా తీసి 500 రూపాయలు తీశాడు. డబ్బెందుకు? విజయ ముఖం చిట్లించింది. అవతల పెద్ద మనుషులున్నారు, వచ్చి చెబుతాను అని అతను వెళ్ళిపోయాడు. ఆమె అక్కడే నిలబడిపోయింది. ఫంక్షన్ ఘనంగా జరగాలి. ఆర్గనైజేషన్లో కొన్ని పద్ధతులు మీరు నేర్చుకోవాలి. నేను ప్రిసైడ్ చేస్తున్నాను. నా సీటు ఎలాగూ మధ్యలో ఉంటుంది. ఒక ప్రక్కన సినిమా తార ఇందుశ్రీకి కుర్చీ, మరో ప్రక్క మినిస్టర్ గారిది వేయించండి అన్నాడు. ఆ మాట మీరు చెప్పాలా సార్? ఇందులో ఇందుశ్రీ మేకప్లో వస్తుంది. మీరు మేకప్ లేకుండానే సినిమా స్టార్లా ఉన్నారు సార్, ఒక అతను అన్నాడు. అందరూ అదే మాట అంటారు. మన మెంబర్స్ని 10 మందిని వెనుక కూర్చోబెట్టు. నేనన్న ప్రతి మాటకు చప్పట్లు కొట్టించే ఏర్పాట్లు చెయ్యి అన్నాడు. మీకెందుకండి, మీరన్న ప్రతి మాటకు వన్స్ మోర్ అనిపిస్తాను అన్నాడు ఆర్గనైజర్. అలాగే ఓ ఫోటోగ్రాఫర్ను ఏర్పాటు చేయండి, అన్ని యాంగిల్స్లో నన్నే తీయాలి అన్నాడు. ఆ మాట మీరు ప్రత్యేకంగా చెప్పాలా సార్ అన్నారు వాళ్ళు. ఇంకేమైనా ఉన్నాయా? ఓ కుర్రాడు అడిగాడు.
అన్నట్టు బాగా గుర్తు చేసావయ్యా. దండలు కట్టించేప్పుడు నా దండ పెద్దగా కట్టించండి అన్నాడు. మంచిది సార్. ఈసారి నీరసంగా వినిపించింది ఆర్గనైజర్ గొంతు. కథ కొనసాగుతుంది. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.